ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో చాలాసార్లు మనము ఒక విధమైనటువంటి ప్రశ్నను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అదేంటనంటే, మనం చేసే ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుంది అని. చాలామంది అనేక రకాల ప్రార్థన విజ్ఞాపనలను దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మొరపెడుతూ ఉంటారు. నాకు గర్భం కావాలి అని, వివాహం జరగట్లేదు అని, ఉద్యోగం కోసమని, అనారోగ్యత కోసమని, లేకపోతే ఇంకా ఇతరత్ర విజ్ఞాపనలను దేవుని యొక్క సన్నిధానంలో చాలామంది మొరపెడుతూ ఉంటారు. అయితే కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా వస్తూ ఉంటుంది. చాలామందిని అడుగుతూ ఉంటాం, దేవా ఎందుకు ఈ ఆలస్యం? నువ్వు నా ప్రార్థన అసలు వింటున్నావా లేదా? నా సమస్యను, నా పరిస్థితిని చూస్తున్నావా లేదా? నా ఒంటరితనాన్ని నువ్వు చూస్తున్నావా లేదా? ఒకవేళ చూస్తూ ఉంటే ఎందుకు నన్ను ఇంకా కన్నీళ్ళల్లో వదిలేశావు? ఎందుకు నన్ను ఒంటరితనంలో వదిలేశావు? ఎందుకు పట్టించుకోవట్లేదు నన్ను అని చాలామంది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, విసిగిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా బహుశా దేవుడు నన్ను వదిలేశాడేమో, నా జీవితంలో దేవుడు అన్యాయాన్ని చేశాడు, ఇంకేం చేస్తాం, ఇంకా ఇలాగా మనము ఇంకా వెళ్ళిపోవాల్సిందే కదా, ఇంకా లీడ్ అయిపోవాల్సిందే కదా, ఏముంది ఇంకా మన లైఫ్ అంతా అని చెప్పేసరని చాలామంది లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉంటారు, అవిశ్వాసంతో వెనకడుగు వేసే వాళ్ళు ఉంటారు. నమ్మకాన్ని కోల్పోయి దేవుడి నుంచి దూరం అవుతున్నటువంటి క్రైస్తవులు కూడా ఈనాటి దినాల్లో లేకపోలేదు. ఒకనాటి దినాల్లో ఎంతో బలంగా క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళే, ఆరంభ దినాల్లో ఎంతో శక్తివంతంగా ఉన్న వాళ్ళే ఈరోజు శక్తిని ఆశ్రయించకుండా దేవుని నుంచి దూరం అయిపోతూ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో చల్లారిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోయేటువంటి క్రైస్తవులు లేకపోలేదు. అవునా? చాలా మంది ఉండిండొచ్చు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క స్థానం కూడా ఒకవేళ అదే విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మనలో కూడా అలాంటి ప్రశ్నే గనక మెదులుతుంటే, ఈరోజు ఎందుకు ఆ ఆలస్యం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి స్త్రీ ఎలా దేవుణ్ణి వెంబడించింది అనేటువంటి సందర్భం ద్వారా మన యొక్క ప్రశ్నకి మనం సమాధానాన్ని చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల వరకు గనక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ఆయా ప్రదేశాల్లో సువార్తను ప్రకటించుకుంటూ తూరు సీదోను అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానాను ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభు, దావీదు కుమారుడా, నాపై దయ చూపించు, నా కూతురు దయ్యం పట్టి చాలా బాధపడుతూ ఉంది అని ఆయనతో అన్నదట. ఆ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేశాడు, ఏం జవాబిచ్చాడు అని తెలుసుకునే దానికంటే ముందు ఈ కానాను అనేటువంటి ప్రాంతాన్ని గురించి కనుక మనం చూసినట్లయితే, ఆ ప్రాంతాన్ని గురించి ఒకసారి మనము పూర్వపు దినాలకి మనం వెళ్తే, ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము 1వ వచనము 5, 6 వచనాల్లో మనం చూస్తాం ఈ యొక్క కానాను ప్రాంతాన్ని గురించి, ఆ దేశ ప్రజల గురించి. ఈ కానాను ప్రాంతంలో ఇశ్రాయేలీయులు ఆ దేశ ప్రాంతానికి వెళ్ళేదానికంటే ముందు అప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి అవిధేయతగా జీవిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞల నియామక విషయాలను గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా, దేవునికి అసలు ఏమిష్టం, మేము ఎలా ఉంటే దేవునికి నచ్చుతుంది, మేము ఎలా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు అనేటువంటి విషయాలను గురించి ఏ మాత్రం కూడా వాళ్ళకి అసలు ఆలోచనే లేదు, అసలు ఆ థాటే లేదు వాళ్ళకు. అలాంటి వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళ యొక్క శరీరం ఎటువైపుగా ప్రేరేపిస్తే అటువైపుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. శరీరం ఏం కోరుకుంటే, ఏ సుఖాల్ని కోరుకుంటే, ఎలాంటి ప్లెజర్స్ని కోరుకుంటే ఆ ప్లెజర్స్ అన్నిటినీ కూడా శరీరంతో వాళ్ళు ఫుల్ఫిల్ చేయటానికి అని చెప్పేసి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ బలహీనతలు, ఆ పాపాలన్నీ కూడా వారి యొక్క జీవితాల్లో విగ్రహాలుగా మరల్చబడ్డాయి. అవి అబద్ధాలు అయి ఉండొచ్చు, మోసాలు అయి ఉండొచ్చు, లేకపోతే మోహపు చూపులు అయి ఉండొచ్చు, కామ విచారం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే అనేకమైనటువంటి విగ్రహాలు వారి యొక్క జీవితాల్లో ఉన్నాయి. అయితే అలాంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీ ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి సహాయాన్ని కోరి వచ్చింది.
ఆమె నమ్మింది. బహుశా ఒకవేళ ఆమె మరి యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినటువంటి ధన్యతలను గురించి మరి వినుండకపోయిండొచ్చేమో, కానీ బట్ స్టిల్ ఆమె యేసుక్రీస్తుని ఆశ్రయించి వచ్చింది ఒక నమ్మకంతో. ఏమని? నా యొక్క దుఃఖాన్ని ఓదార్చువాడు నా దేవుడు, నా యేసయ్య అని ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి, ఆమెలో ఉన్నటువంటి విజ్ఞాపనను ఆయన దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతూ అడిగింది. అడిగిన తర్వాత యేసుక్రీస్తు ఏ సమాధానం చెప్పలేదంట. అయితే శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మన వెంట వస్తుంది, ఆమెను వెళ్ళమనండి అనేటువంటి మాటను గనక మనం చూస్తే యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్పకపోగా బహుశా అక్కడి నుంచి ఆయన ముందుకు కదిలిపోయాడు అనేటువంటి ఆ సందర్భాన్ని అయితే మాత్రం మనము ఈ యొక్క శిష్యులు చెప్తున్నటువంటి మాటను బట్టి మనం చూడొచ్చు. సో యేసుక్రీస్తు ఇగ్నోర్ చేసేసాడు, ముందుకు వెళ్ళిపోయినా కూడా ఆ స్త్రీ ఇంకా వెంటబడుతుంది, బిగ్గరగా కేకలు వేస్తూ, దావీదు కుమారుడా నాకు సహాయం చెయ్యి, నాకు నీ సహాయం కావాలి అని చెప్పేసని యేసుక్రీస్తు వెంటనే ఆమె వస్తూ ఉంది. తనను తాను వెనకడుగు వేయటానికి ఒప్పుకోలేదు, ముందుకు కొనసాగింది. అయితే యేసుక్రీస్తు ఆమె వైపు చూసి, తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకవేళ కానాను స్త్రీ బహుశా అవునా యేసయ్య, సరే అయితే నేను వెళ్ళిపోతాను అని రాజీపడి ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయిండొచ్చేమో. అయినా కూడా కానాను ప్రాంతానికి చెందిన స్త్రీ రాజీ పడలేదు. ఆమె అంటుంది, మోకరించి ప్రభువా నాకు సహాయం చేయండి అని చెప్పేసి అని ఇంకా గోజాడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వేయటం న్యాయం కాదు కదా అని. బహుశా ఒకవేళ మీరు ఆలోచించండి, ఒకవేళ మనమే గనక ఎవరి దగ్గరికైనా సహాయం కోరి మనం వెళ్ళినాం అనుకోండి, వాళ్ళు మనను కుక్కలతో పోలిస్తే, ఎక్కువగా మనని గనక చూస్తే మనమైతే ఏమంటాము? వాళ్ళు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, నన్ను ఇంత తక్కువగా ఎందుకు మాట్లాడారు అని చెప్పేసానని ఇంకా ఆ మాటని జీవితకాలం అంతా మనం గుర్తుపెట్టుకుంటాం కదా. ఇంకా అసలు మర్చిపోలేం మనం ఆ సందర్భాన్ని కానీ, ఆ మాటని కానీ, ఆ అన్న మాటను ఎవరైతే అంటారో అసలు వాళ్ళని కూడా ఇంకా మనం మర్చిపోలేం, అవునా? ఇంకా దాన్ని అలా గుర్తుపెట్టుకొని మనం ఇంకా కృంగిపోతూనే ఉంటాం, ఇంకా బాధపడుతూనే ఉంటాం, ఎందుకు వాళ్ళు అలా అన్నారు అని చెప్పేసానని. కానీ ఈ స్త్రీ మాత్రం అలా కృంగిపోలేదు, ఈ స్త్రీ అసలు రాజీపడలేదు, ఇంకా రాజీపడలేదు. అయితే మనము ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి, ఎందుకు యేసుక్రీస్తు అలా అన్నాడు? మనకు వచ్చే ప్రశ్న అదే కదా. ఎందుకు ఇగ్నోర్ చేశాడు? ఎందుకు అంత కఠినంగా ఉన్నాడు ఆమె విషయంలో? మరి దేవుడు దయామయుడు, కృపామయుడు, కనికరం చూపిస్తాడు, ఆయన వాత్సల్యతను చూపిస్తాడు, ఎంతో ప్రేమను మన పట్ల కలిగి ఉన్నాడు అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాం కదా. మరి యేసుక్రీస్తు ఎందుకు ఇలాగా ఆమె పట్ల వ్యవహరించాడు అని చెప్పేసానని మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తుకి ఆయన హృదయంలో తగిన ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉంది. ఏంటా ప్రణాళిక, ఆలోచన అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో నుంచి మనం చూద్దాం. ఈ వచనాల్లో గనక మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సువార్తను, ఆయన మాటల్ని వినడానికని చాలా మంది ప్రజలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఆయన సువార్తను చెప్పిన తర్వాత ఆయన ఒక్కసారి అలాగా తలెత్తి ప్రజలందరినీ కూడా ఇలా చూసిన తర్వాత వాళ్ళందరికీ ఆహారం పెట్టాలి కదా మరి ఇప్పుడు అని ఆలోచించి ఫిలిప్పుని దగ్గర పిలుచుకొని ఇలా అడుగుతున్నాడు, వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం అని అడిగాడు. అడిగినప్పుడు మనము తర్వాత వచనంలో చూడొచ్చు, 6వ అధ్యాయం 6వ వచనంలో, అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏం చేయాలో ముందే ఆలోచించుకున్నాడు. ఆయనకి తెలుసు ఏం చేయాలి అని, బట్ స్టిల్ ఆయన ఫిలిప్పును పరీక్షించాలనుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ ప్రశ్నను అడిగాడు. అయితే దాని తర్వాత మనం చూస్తాం, 5 రొట్టెలు 2 చేపలతో ఉన్నటువంటి గంపను యేసుక్రీస్తు పైకెత్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యాన్ని అక్కడ చేశాడు. అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా తృప్తిగా తినేసేసి అక్కడి నుంచి వెళ్ళారు అనేటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి, ఫిలిప్పును పరీక్షించడానికి యేసుక్రీస్తు ఎలాగైతే ఆ ప్రశ్నను వేశాడో అదే విధంగా ఇక్కడ కానాను ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్త్రీని కూడా యేసుక్రీస్తు
పరీక్షించాలనుకున్నాడు కాబట్టి. అయితే ఆ పరీక్షలో ఆ స్త్రీ గెలుపొందింది, రాజీ పడడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె ముందున్నటువంటి పరుగు పందెం ఏదైతే ఉందో అందులో ఆమె గెలిచింది, ఆమె విశ్వాసాన్ని కాపాడుకునింది, కొనసాగించింది. కాబట్టి ఆ తరువాత యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి, 28వ వచనంలో. అప్పుడు యేసు, అమ్మా, నీలో ఉన్న విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే జరుగుతుంది అని సమాధానం చెప్పాడు. ఆ క్షణమే ఆమె కూతురికి పట్టినటువంటి దయ్యం ఏమైపోయిందంట? వదిలిపెట్టిపోయిందంట. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఆలస్యమైనప్పుడు దేవుని నుండి దూరం అయిపోయేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా మన జీవితాల్లో. మనం కూడా అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అని. ఆయన న్యాయాధికారి. ఈ లోకంలో ఆయన ఇచ్చేటువంటి న్యాయం ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. ఆయన ప్రేమించిన రీతిగా ఇంకెవ్వరు కూడా ప్రేమించలేరు. ఆయన ఆదుకునే రీతిగా, ఆయన ఓదార్చు రీతిగా ఇంకెవ్వరు కూడా మనని ఆదుకోలేరు, ఓదార్చలేరు. అంతటి గొప్ప ప్రేమామయుడు మన యేసయ్య. ఆయన ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం మాత్రమైన చేయువాడు కాదు. అది మనం ఆలోచించాలి. అయితే దేవునికి సన్నిధానానికి మనం రావడానికి ఎంతకాలం పట్టింది? మనము చాలా వరకు ఈ లోకంలో ఒక అడుగేసి ఉంటాము, ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఒక అడుగేసి ఉంటాము. ఇది ఎలాంటిది అని అంటే, మీకు అందరికీ వాట్సాప్ స్టేటస్ల గురించి తెలిసే ఉంటుంది కదా. ఆ వాట్సాప్ స్టేటస్ల్లో చాలా వరకు కొన్ని స్టేటస్లు లోకానికి సంబంధించినవి ఉంటాయి. అవి ఏవైనా అవ్వనివ్వండి, లోక సంబంధమైన మోటివేషనల్ వీడియోస్ అయ్యిండనివ్వండి, లేకపోతే లోక సంబంధంగా నేను ఎలా బలపడుతున్నానో చూపించుకోవడానికి గల కోట్స్ అయ్యిండనివ్వండి, లేకపోతే ఇంకా ఏవైనా అయ్యిండనివ్వండి, వాక్యానికి అనుగుణంగా కాకుండా లోక సంబంధంగా అవి ఏవైనా అయి ఉండనివ్వండి, ఆ విధమైన స్టేటస్లు పెడతారు. ఆ తర్వాత పక్కనే దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన స్టేటస్లు కూడా పెడుతూ ఉంటారు. అవునా? ఇది ఎలా ఉంటుంది? 2 పడవల పైన కాలేసి ఉంచినట్లే ఉంటుంది కదా, అటొక్కాలు ఇటొక్కాలు అనమాట. అలాగనే ఉంటుంది కదా. మరి ప్రయాణం ముందు కొనసాగుతుందా? మరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారం వింటున్న మనము, ఆయన ప్రేమను ప్రతి ఒక్క వారం వింటున్నటువంటి మనము పూర్తిగా క్రీస్తు యొక్క ప్రేమలోని రుచిని ఎరిగి ఆయన యొక్క సన్నిధానానికి రావటానికి, రక్షింపబడడానికి, దేవునికి విధేయులుగా మార్చబడడానికి, ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకోవడానికి ఎంతకాలం సమయం పట్టింది? రోజుల, వారాల, నెలల, సంవత్సరాల? మరి యేసుక్రీస్తు మనని ఎంత గొప్పగా ప్రేమించాడు. ఈరోజు మనం చేసిన ప్రతి పాపాలని కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. మనం భరించాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మనము ఎదుర్కోవాల్సినటువంటి నిందలు, అవమానాలు ఆయనపై వేసుకున్నాడు. ఎందుకో చెప్పనా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనము దేవా అని పిలిచేటువంటి వారము నా తండ్రి అని పిలవాలని, నా తండ్రి అని పిలిచేటువంటి యేసయ్య నా దేవా అని పిలవగలిగేటువంటి ఆ స్థాయికి దిగటానికి యేసుక్రీస్తు వెనకాడలేదు. ఎందుకో తెలుసా? మన కోసం, మనం తండ్రి అని పిలవడానికి. అందుకని ఆయన జీవించినటువంటి లోకంలో జీవించినటువంటి 33.5 సంవత్సరాలు తండ్రి దేవుణ్ణి తండ్రి తండ్రి అని పిలిచేవాడు. సిలువ మీద నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అలా చెప్పాడు? ఎందుకంటే తండ్రి అనేటువంటి దేవుడు తన యొక్క కనుదృష్టిని మరల్చుకున్నాడు, కుమారునిపై ఉన్నటువంటి లోక పాపములను చూడలేక. అంతగా మన యొక్క స్థానాన్ని యేసుక్రీస్తు తీసుకున్నాడు, అంత ప్రేమను చూపించాడు. ఆ తర్వాత 3వ రోజు ఆయన పునరుత్థానం లేచాక మనకందరికీ కూడా ఎలా ఆయనలా జీవించాలో మన ముందు ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆయన పరలోక రాజ్యానికి ఆసీనుడయ్యాడు. ఒకరోజు ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. అయితే ఒక విషయం మనం గమనించాలి, ఇంతలా ప్రేమించినటువంటి యేసుక్రీస్తు మనము ఆయన దగ్గరికి రావటానికి ఎంతో ఆలస్యం చేసినప్పుడు, ఎన్నో సంవత్సరాలు ఆలస్యం చేసినప్పుడు, మరి ఆయన మన విషయంలో ఎంత దుఃఖపడి ఉండాలి, ఎంతగా కన్నీరు కార్చిండాలి ఆలోచించారా? మరి ఈరోజు కొద్ది కాలం మనం చేసేటువంటి ప్రార్థనకి జవాబు రాకపోతే మరి మనం ఎంతగా బాధపడుతున్నామే, ఎంతగా మనం సహనాన్ని కోల్పోతున్నామే, ఇంతగా ఆయన పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నామే.
కొన్నిసార్లు మనం అలక్ష్యం కూడా చేస్తూ ఉంటాం. కానీ ఆయన మన జీవితాలను మనను ఎప్పుడు కూడా అలక్ష్యం చేసేవాడు కాదు. ఆయన మనను ప్రేమించేవాడు. ఈరోజు మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు పాపిని తండ్రి అని చెప్పినా ఆయన క్షమించినటువంటి పాపం ఈ లోకంలో ఏది కూడా లేదు. అది మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలస్యం అవుతున్నాయేమో అయినా కానీ ఒకటి ఆలోచించాలి. మనము ఆలస్యాలు జరుగుతున్నాయంటే దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళిక ఉంది అనేటువంటి సంగతిని మనము గుర్తెరగాలి. మనం చేసే ప్రతి ప్రార్థనకు గల జవాబుని తగిన సమయమందు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. వేచి ఉండాలి. ఎందుకు వచ్చింది, దీని నుంచి నాకు విడుదలనివ్వు ప్రభు అని ప్రార్థించడం కంటే కూడా యేసయ్యా ఈ పరిస్థితి ద్వారా, ఈ అనారోగ్యత ద్వారా నాతో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, వినగలిగేటువంటి చెవులను, గ్రహించగలిగే మనస్సును నాకు ఇవ్వు అని గనక మనం ప్రార్థించగలిగితే ఆయన హృదయ లోతుల్లో ఉన్నటువంటి ప్రేమను మనము గుర్తెరిగే వాళ్ళంగా ఉంటాము. ఆ సంగతిని మనం అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కానాను ప్రాంతానికి చెందిన స్త్రీ వలె ఎడతెగగా మనం కూడా ఈరోజు ప్రార్థించగలిగితే, ఆయన శక్తిని ఆశ్రయించగలిగితే ఒకరోజు మనం కూడా రివార్డుని మనం పొందబోతున్నాం. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని యేసుక్రీస్తు ఎలాగైతే కానాను స్త్రీకి అక్కడ రివార్డ్ ఇచ్చాడో, అదేవిధంగా మనం కూడా ఆ రివార్డుని అల్టిమేట్గా పరలోక రాజ్యంలో మనం పొందబోతున్నాం. అఫ్కోర్స్ ఈ లోకంలో మాత్రమే కాకుండా పరలోక రాజ్యంలో అల్టిమేట్గా పొందబోతున్నాం. ఆ రివార్డ్ ఎలాంటిది అని అంటే అది డెమాలిష్ అయిపోయేది కాదు, అది అన్ప్రెడిక్టబుల్ రివార్డ్ అనమాట. అప్పుడు మనం చివరి లైన్లో ఎక్కడో నిల్చొని ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు మనని పేరు పెట్టి ముందుకు పిలిచి, బలా నమ్మకమైన మంచి కుమారుడా, బలా నమ్మకమైన మంచి కుమార్తె, నీ విశ్వాసం చాలా గొప్పది అని మనకి కూడా ఒక కిరీటాన్ని ఆయన ధరింపజేస్తాడు. అలాంటి జీవితాన్ని మనం పొందుకోవాలి అని అంటే 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తారు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని అని చెప్పేసానని. అలా మనం కూడా ఎండింగ్ డెస్టినేషన్కి వచ్చినప్పుడు చెప్పుకోగలిగేటువంటి గొప్ప నడవడికను, గొప్ప జై జీవితాన్ని మనం కూడా పొందగలిగేలా ముందు కొనసాగాలి. మరి ఒకసారి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలస్యమైంది కదా అని చెప్పేసరి వెనకడుగు వేయొద్దు. దేవుని నుంచి దూరం అయిపోవద్దు. అవిశ్వాసతలోకి దిగజారిపోవద్దు. సాతాను యొక్క బాణాలకు గురి కావద్దు. దేవునిలో మనము సీయోను కొండలాగా స్థిరంగా నిలబడగలగాలి. ఒకవేళ శ్రమల్లోకి నడిపించు మన యేసయ్యే జయించడానికి కూడా బలాన్ని ఆయన మనకిస్తాడు. అయితే కనిపెట్టుకొని ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ప్రతిరోజు కనబడాలి. అప్పుడే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో దేవుడు చెప్పిన రీతిగా ఏ ఆయుధము మన మీద వర్ధిల్లదు అనేటువంటి మాటని మనకి జీవితంలో మనం నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఈనాటి దినాల్లో ఆయుధాలు ఒకవేళ మన మీద వర్తిల్లకపోయినా మనమే ఆయుధాల దగ్గరికి వెళ్ళి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను గుచ్చుకునే వాళ్ళంగా, గాయపరుచుకునే వాళ్ళంగా ఒకవేళ మనం ఉన్నామేమో ఆలోచించుకుందాం. అట్టి జీవితానికి మనం దూరమై, ఈ లోక సంబంధమైనటువంటి నడవడికనకు మనం అందరం కూడా దూరమై క్రీస్తు యేసుని ఆశ్రయించి ఆయన వలె జై జీవితాన్ని జీవిస్తూ ఆయనకు సంతోషాన్ని, ఘనతను, మహిమను తెచ్చిపెట్టే వారులుగా మనం అందరం కూడా ఎడతెగక ప్రార్థించే ప్రార్థనలో, ఆయన మనకు పెట్టేటువంటి పరీక్షలో గెలుపొందు వారిగా ముందుకు కొనసాగుదాం. అట్టి కృప, అట్టి నడవడిక మనందరి జీవితాలలో వర్ధిల్లును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నింతగానో ప్రేమించిన మా ప్రేమైన యేసయ్య, కానాను ప్రాంతపు స్త్రీ ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రాలు. మా జీవితాల్లో ఎందుకు ప్రార్థనలు ఆలస్యమవుతున్నాయో, మరి ఫిలిప్పును పరీక్షించిన రీతిగా కానాను స్త్రీని కూడా పరీక్షించావని, అదే రీతిగా మమ్మల్ని కూడా ఈరోజు పరీక్షిస్తున్నావని ప్రభువా, నీకు అద్భుతమైనటువంటి మాటలను ప్రభు మాతో నీవు మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని వచ్చినాం. ఈరోజు ఎవరైతే నీకు వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా మరి బలపడులాగున తండ్రి, నీవు మరి సమాధానాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన సహాయం చేయండి, కృప చూపించండి, బలపరచండి నాయన. ఒకవేళ తండ్రి మా జీవితాలు మరి ముఖ్యముగా అనేక బంధకాలతో ఒకవేళ మేము బాధపడుతున్నట్లయితే, ఎంతమంది అయితే ప్రభువ మరి పశ్చాత్తాపంతో ప్రభు మరి ప్రార్థన చేస్తున్నారో వారందరి బంధకాలను ప్రభువ నువ్వు విడిపించి స్వేచ్ఛను అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని వచ్చినాం. ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తున్నందుకు, ప్రతి హృదయంలో ప్రభువ ఆ యొక్క దుఃఖాన్ని తొలగించేసేసి
ఓదార్పును, ఆదరణను కలుగజేస్తున్నందుకు, అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలను వారి యొక్క జీవితాల్లో ప్రభువా తలపెడుతున్నందుకు, తగిన సమయముందు వారి యొక్క ప్రార్థనను ఆలకించి తండ్రి నువ్వు నెరవేరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు ప్రభువా. వారి వింటున్నటువంటి మేమందరం కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా నీ పాద సన్నిధిలో మేమందరం ముందు కొనసాగడానికి గల కృపను, భాగ్యాన్ని, శక్తిని మా అందరికీ నువ్వు అనుగ్రహిస్తావని వేడుకుంటూ, నీ చిత్తమైతే, నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొకసారి ఈ విధంగా మేమందరం కూడా కలుసుకొని నీకు వాక్యంలో బలపడడానికి కావాల్సిన కృపను, సమయాన్ని మా అందరికీ నువ్వు అనుగ్రహిస్తావని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. मुश्किल है यारो, तेरे बिना मैं गुजरना